ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 5.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులు, మహిళా సంఘాలు, రహదారులు, రెండో దశ మెట్రో విస్తరణ వంటి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని వివరాలు. ఉద్యోగుల డిఏపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2టిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఏ చెల్లింపుతో పాటు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. ఇక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. 19,579 కోట్లతో మెట్రో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానించింది. రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. త్వరలో మరోసారి మంత్రివర్గ సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో 1 డిఏను వెంటనే చెల్లిస్తామని, అప్పటి నుంచి బకాయి ఉన్న ఎరియర్స్ను 28 వాయిదాల్లో ఇస్తామన్నారు. మరో డిఏను 6 నెలల తర్వాత చెల్లించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకూడదన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, 1 డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నెలకు 500 రూపాయలు చెల్లిస్తే దానికి సమాన వాటాను ప్రభుత్వం చెల్లించి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్ట్ను ఏర్పాటు చేస్తుందని మంత్రులు వెల్లడించారు. ఈ ట్రస్ట్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, అధికారులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారని, ఆరోగ్యపరమైన సమస్యలను ఈ ట్రస్ట్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఇక నుంచి గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం కార్యదర్శులకు గ్రేడింగ్ ఇస్తామని, క్రమం తప్పకుండా డిపిసి నిర్వహించి పదోన్నతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెనక్కి తీసుకురావడంతో పాటు కారుణ్య నియామకాలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. అంగన్వాడీలకు పదవి విరమణ ప్రయోజనాలు పెంచాలని నిర్ణయించడంతో పాటు వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 2 లక్షల రూపాయలకు పెంచాలని తీర్మానించినట్లు తెలిపారు. ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు, కృతజ్ఞతలు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు మంత్రిమండలి తీర్మానం చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 10 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమం ఇప్పటిదాకా అమల్లో ఉండగా, ఇకపై ఇన్సూరెన్స్ ద్వారా కాకుండా వారికి ప్రభుత్వమే నేరుగా 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది 385 మంది మహిళా సంఘాల సభ్యులు మృతి చెందగా వారికి 38 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదించింది. ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేబినెట్ తీర్మానించింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.
ఆర్ఎన్బి కింద 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ కింద 7,947 కిలోమీటర్ల మేర రహదారులను మొదటి హ్యామ్ విధానంలో నిర్మించాలని తీర్మానించింది. 2.5 ఏళ్లలో ఈ రహదారులను పూర్తి చేసి 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ఒకే ఏజెన్సీకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజధాని హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు మెట్రో రైల్ మార్గాల విస్తరించాలని తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ 1 కింద ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2 కింద జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3 కింద జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, ఇలా మొత్తం కలిపి 19,579 కోట్లతో 86.1 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించింది. సన్నవడ్లకు ఇస్తున్న బోనస్ను కొనసాగించాలని తీర్మానించింది. సన్నవడ్ల బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. ఇక ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయించాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు. కాగా ఉద్యోగులు, రైతులు, మహిళా సంఘాలు మౌలిక వసతుల కల్పనపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.